రైట్ వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నానికి సంబంధించినటువంటి విషయంలో సంచలనమైనటువంటి విషయాలు బయటికి వస్తా ఉన్నాయి. పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం డాక్టర్ సుమంత్ రెడ్డి మర్డర్ కోసం తన భార్యనే పక్కా ప్లాన్ చేసినట్లు, ప్రియుడితో కలిసి ప్రియుడు సామ్యాలతో కలిసి పక్కా ప్లాన్ చేసినట్లు మరి పోలీసులు అయితే నిర్ధారిస్తా ఉన్నారు. ప్రియుడు సామ్యాల్ తర్వాత సామ్యాల్ స్నేహితుడైనటువంటి ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహకారంతో మరి క్లియర్ గా డాక్టర్ సుమంత్ రెడ్డిని హత్య చేయడానికి ఈ నెల 26వ తారీఖున సంగారెడ్డిలోని బట్టుపల్లి బైపాస్ లో అమలు చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఇదంతా కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు కనబడతా ఉంది. మరి ఇటు ప్రియుడు సామ్యాల్ తర్వాత ప్రియురాలైనటువంటి ఆ సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా మధ్యలో అడ్డు వస్తున్నటువంటి భర్త సుమంత్ రెడ్డిని చంపేయాలని చెప్పి పక్కా ప్లాన్ వేసుకొని మరి క్లియర్ గా ఆయన మీద మర్డర్ అటెంప్ట్ దాదాపుగా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ నెల 20వ తారీఖున రాత్రి 9 గంటల ప్రాంతంలో బట్టుపల్లి బైపాస్ మీద ముందుగా వీళ్ళు యాక్సిడెంట్ రూపంలో చంపాలనుకున్నారు. కానీ ఆ యాక్సిడెంట్ ఏదైతే ఫెయిల్ అయిందో మరి ఆయన్ను అక్కడనే తీవ్రంగా రాడ్లతోటి కొట్టి ఆ తీవ్రంగా రక్తస్రావంలో పడి ఉన్నటువంటి ప్రస్తుతం సుమంత్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే మరి కనిపిస్తా ఉంది. మొదట్లో సంగారెడ్డిలో ఉన్నటువంటి మరి డాక్టర్ సుమంత్ రెడ్డి అతని భార్య ఫ్లోరా మరియా అక్కడి నుంచి కొద్దిగా విభేదాలు, ఇద్దరి మధ్య కూడా గొడవలు రావడం వల్ల మరి ఏదైతే వీళ్ళ వివాహేతర సంబంధం ఏదైతే ఉందో డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలవడంతో భార్యను మందలించారు. భర్త భార్యను మందలిస్తే అక్కడ చిన్న చిన్న విభేదాలు గొడవలు రావడం వల్ల సంగారెడ్డి నుంచి సీదా వరంగల్ కాజీపేటకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ మధ్య కాలంలోనే అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి మరి కాజీపేటలో ఒక క్లినిక్ నడుపుతున్నట్లు కూడా ఆ సుమంత్ రెడ్డి తెలుస్తా ఉన్నది. మరి తాను కూడా భర్త ఫ్లోరా మరియా కూడా రంగసాయిపేటలో ఒక డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నట్లు కూడా మరి కనబడతా ఉంది. ఇక వీళ్ళ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నటువంటి ఏకైక కారణంతో డాక్టర్ సుమంత్ రెడ్డిని వీళ్ళు పక్కా ప్లాన్ ప్రకారమే మరి అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ ముందు కూడా పోలీసులు ప్రతి విషయాన్ని, ఈ మర్డర్ ప్లాన్ కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ రోజు పోలీసులు ప్రెస్ మీట్ ముందు పెట్టబోతా ఉన్నారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే నిందితులు కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రధానంగా తాను ప్రియుడు ఎవరైతే ఉన్నారో తన ప్రియుడు సామ్యాల్, ఆ తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ రాజు, ఇద్దరు కూడా ప్రధాన నిందితులైనటువంటి వీరిద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. మరి ఎట్లా మరి కొద్దిసేపట్లో కూడా డాక్టర్లు సుమంత్ రెడ్డికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా మరి ఎలా ఉన్నది, ఇప్పటికే పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లయితే కనపడతా ఉంది. ఇప్పటికే దాదాపుగా 4 నుంచి 5 రోజులు అయిపోతా ఉంది. కాబట్టి ఆయన మీద దాడి చేసినటువంటి విషయంలో డాక్టర్ సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియాకి జిమ్ కు వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నది. సో సంగారెడ్డిలో జిమ్ కు వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ జిమ్ ట్రైనర్ గా ఉన్నటువంటి సామ్యాల్ కు ఆ తర్వాత ఫ్లోరా మరియాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధం, అక్రమ సంబంధంగా మారి ఇక రోజు రోజుకు క్రమేణా ఇది పెరుగుతుండడంతో డాక్టర్ సుమంత్ రెడ్డికి కూడా తెలిసిన తర్వాత మందలిస్తే తాను ఎటువంటి మారకపోగా ఇంకా ఈ వికృత చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వీళ్ళు కూడా ఎక్కువగా విపరీతంగా వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఇక మనం అడ్డు తొలగించుకోవాల్సిందే, ఖచ్చితంగా చంపేయాల్సిందే భర్తనని చెప్పి ఆ ప్రియుడికి మాత్రానికి తను ఫ్లోరా మరియా భార్య చెప్పినట్టుగా క్లియర్ గా కనబడతా ఉన్నది. ముందుగా యాక్సిడెంట్ గా ఈ విషయాన్ని చిత్రీకరించేటటువంటి ప్లాన్ అయితే చేసింది. కానీ యాక్సిడెంట్ ఫెయిల్ అవడంతో తల మీద ఒంటి నిండా కూడా రాడ్లతోటి ఆ తర్వాత రాళ్లతోటి కొట్టి చంపేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు క్లియర్ గా మరి కనబడతా ఉన్నది. మరి ఈ రోజు ఇంకా పోలీసులు ఈ మర్డర్ కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి విషయాలు వెల్లడించబోతా ఉన్నారు, ఆ తర్వాత మరి సుమంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది, తన భార్య మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడబోతా ఉందా లేకపోతే ఏం జరగబోతా ఉంది అనేటటువంటి అంశాలు కూడా మరి ఈ రోజు ఇంకా క్లుప్తంగా వెలుగులోకి రాబోతా ఉన్నాయి.